ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరూ కూడా శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యం చదువుకుందాం. 119వ కీర్తన 147వ వచనం. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అంటే దావీదు భక్తుడు తెల్లవారక ముందే, తెల్లవారుజామున లేచి ఆయన మాట కొరకు ఏం చేస్తున్నాడంట, ముందు ఆయనకు మొరపెట్టుతున్నాడంట. తర్వాత నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయనకి దేవునికి మొరపెట్టే అనుభవం ఉంది. ఏంటంటే ఈ పక్కనే 164వ వచనం చదివితే, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను అని అన్నాడు. దావీదు భక్తుడు అంటే 7 మార్లు దేవుని స్తుతిస్తున్నాడంట. 3 సార్లు రోజుకి ప్రార్థన చేస్తాడు. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని, అంటే దేవునికి మనం ఎప్పుడు మొరపెట్టాలండి? తెల్లవారుజామున మొరపెట్టాలి. లేస్తున్నారా? తెల్లవారుజామున మనము ఆయనకు మొరపెట్టి ఆయన మాట మీద ఆయన ఏం పెట్టుకున్నాడంట? ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఒక ఎవరైనా తెల్లవారుజామున లేచి అలవాటు లేకపోతే తెల్లవారుజామున లేగండి. తెల్లవారుజామున అయ్యా నీకు మొరపెడుతున్నానయ్యా, నేను ఒక్క మాట నాకు సెలవి ప్రభువా, నీ మాట మీద నేను ఏం పెట్టుకున్నాను? ఆశ పెట్టుకున్నానయ్యా, నీ మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా. ఒక్క మాట అయినా నాతో నువ్వు మాట్లాడతావేమో, నీ చిత్తం నా పట్ల బయలుపరుస్తావేమో అని నీ మాట మీద నేను ఏమి పెట్టుకున్నాను? ఆశ పెట్టుకున్నానయ్యా అని దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడంటండి. తెల్లవారుజామున ప్రార్థనలో దేవుడు ఎంతోమందికి ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు. ఇప్పటి వరకు ఎవరన్నా ఒకవేళ తెల్లవారుజామున లేవలేని పరిస్థితి అయితే ఇప్పటి నుంచి ఆయన అలవాటు చేసుకుని తెల్లవారుజామున దేవుని కలుసుకునే సమయం అది, దేవునికి మొరపెట్టే సమయం అది, దేవుని మాటను వినే సమయం అది. ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అడిగిన, అయ్యా నీ మాట కోసం నేను ఆశపడి ఉన్నానయ్యా, ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా, ఈ దినము నాతో ఒక్క మాట మాట్లాడవా అని దేవునికి మొరపెట్టి ఆయన మనతో మాట్లాడమని తెల్లవారుజామున మనం ప్రార్థనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడే సమయం అది. తర్వాత అంటున్నాడు ఆయన 119వ కీర్తన 150, 151 చదువుతున్నాను చూడండి. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించి ఉన్నారు. యెహోవా నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. దుష్కార్యములు చేయువారునంట, నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారునంట నా యొద్దకు సమీపంగా ఉన్నారంట. దావీదు యొద్దకంటండి ఈ దుష్కార్యములు చేసేవారును ధర్మశాస్త్రాన్ని ఇష్టపడిన వారును వాటిని త్రోసివేసేవారు దావీదుకి సమీపంగా వస్తున్నారు. ఎందుకంటే ఆయన యొక్క భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, ఆయన యొక్క విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి, ఆయన యొక్క ప్రార్థనా జీవితాన్ని పాడు చేయడానికంట దుష్కార్యములు చేయవారు ఆయన సమీపంగా ఉంచుతున్నారంటండి. కానీ యెహోవా నీవు సమీపంగా ఉన్నావు. అటువంటి వారు మనకు దగ్గరికి వచ్చినప్పుడు మనం దేవునికి దగ్గర అయిపోవాలి. అయ్యా ఇది ఇటువంటి వారు నా యొద్దకు వస్తున్నారయ్యా, వీళ్ళని సమీపంగా వస్తున్నారయ్యా, నా యొక్క భక్తి జీవితాన్ని పాడు చేసేస్తున్నారయ్యా, నా యొక్క వాక్య జ్ఞానాన్ని పాడు చేసేస్తున్నారయ్యా, నా యొక్క విశ్వాస జీవితాన్ని పాడు చేసేస్తున్నారయ్యా. ఇటువంటి దుష్టులు దుష్కార్యములు చేసేవారు, నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు నాకు సమీపంగా వస్తున్నారు. వాళ్ళు సమీపంగా రాకుండా నాయన నువ్వు నాకు సమీపంగా రావయ్యా. దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడంటండి. ఇందా చదువుకున్నాం కదా, ఆ ప్రార్థనలు ఇదే ప్రార్థన చేస్తున్నాడు ఆయన. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని. మరి దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడండి అంటే ఆయన ఆజ్ఞల చొప్పున నడిచి వారికి ఆయన సమీపంగా ఉంటాడంట. దావీదు భక్తుడు అదే అంటున్నాడు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ ధర్మశాస్త్రాన్ని త్రోసేసేవారు దుష్కార్యములు చేసేవారు ఎవరంటే దేవునికి విరోధంగా నడిచేవారు వీళ్ళు. దుష్కార్యములు చేసేవారు, ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు ఎవరంటే దేవునికి విరోధంగా నడిచేవాడు వీరు. దేవుడు లేడు, ఏమీ లేడు, దేవుడు ప్రతిదీ అలా చేసేస్తారేటి, ఇలా చెందేస్తారేటి, దేవుడు లేడు, గీవుడు లేడు, ఏమీ లేదు అని దేవునికి విరోధంగా నడిచేవారు. కొంతమంది దేవునిలో నడిచేవాడిని ఏం చేస్తారో తెలుసా? వారి వైపు తిప్పేసుకోవాలని చూస్తారు. అటువంటి వారితో నువ్వేమంటావు? సమీపంగా ఉండకూడదు. దేవునికి విరోధంగా నడిచే వారితో మనము
సహవాసం చేయకూడదు, వారికి సమీపంగా మనము ఉండకూడదు. దేవుడు మనం సమీపంగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించే వారికి దేవుడు ఎలా ఉంటాడంట? సమీపముగా ఉంటాడు. మరి నీకు దేవుడు సమీపంగా కావాలా, ఈ దుష్కార్యములు చేసేవారు సమీపంగా కావాలన్నది నీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటే ఇష్టం లేకుండా ఉన్నవాళ్ళు, దేవునికి విరోధంగా నడిచేవాళ్ళు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసేవారు ఎవరో నీకు తెలియకుండా ఉండదు. వారి ప్రవర్తన నీకు ప్రతిదీ తెలుస్తుంది. వారితో 4 రోజులు మాట్లాడితేనే వాళ్ళు ఎటువంటి వారో వారి మాట తీరుని బట్టి, వారి నడతలను బట్టి, వారి క్రియలను బట్టి మనం చెప్పేయగలం. వీళ్ళు దేవునికి ఇష్టంగా బ్రతికేవాళ్ళ, దేవునికి ఇష్టంగా నడిచేవాళ్ళ, దేవుని ప్రేమించేవాళ్ళ కాదా అన్నది వారితో కొంతకాలం స్నేహం చేసినప్పుడు నీకు తెలిసిపోద్ది. తెలిసినట్టు నువ్వేం చేయాలో తెలుసా? వాడిని దూరం పెట్టేయి. వాడిని ఏం చేయాలి? దూరం పెట్టేయి. లేకపోతే నీ భక్తి జీవితాన్ని దూరం అయిపోద్ది, నీ విశ్వాస జీవితం నుంచి నువ్వు దూరం అయిపోతావు, నీ ప్రార్థనా జీవితం నీకు దూరం అయిపోద్ది. అప్పుడు నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళిపోతావు. వాళ్ళతో పాటు ఏం చేస్తావు? నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావు. దావీదు భక్తుడు అదే అంటాడు, అయ్యా తెల్లవారకు మునిపే నీకు మొరపెట్టితన్నయ్యా, నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. అయితే దుష్కార్యములు చేయువారు నా యొద్దకు వస్తున్నారు, నీ ధర్మశాస్త్రమును త్రోసివేయ వారందరూ నా యొద్దకు వస్తున్నారయ్యా, నాకు సమీపంగా ఉంటున్నారు నాయ, వారొద్దు నాయన నాకు సమీపంగా, నువ్వు నాకు సమీపంగా ఉండి చాలు అంటున్నాడు. మరి ఈ ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? అయ్యా ఈ లోకాన్ని ప్రేమించేవారు, ఈ లోకాశలను ప్రేమించేవారు, ఈ లోకంలోని ఎంజాయ్మెంట్ని ఇష్టపడేవారు నాకు సమీపం కావద్దు. వాళ్ళు ఎవరైనా సరే, నా స్నేహితులైనా, నా బంధువులైనా, నా తోబుట్టువులైనా ఎవరు కూడా నాకు అటువంటి వారికి నేను సమీపంగా ఉండకూడదయ్యా. నువ్వు నాకు సమీపంగా ఉండు నాయన, నువ్వు నాకు తోడుగా ఉండు నాయన, నువ్వు నాకు దగ్గరగా ఉండు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకో. ఆయన మనకు సమీపంగా ఉంటే ఏ దుష్టుడు మనల్ని ఏం చేయలేడండి. ఆయన మనకు దగ్గరగా ఉంటే ఏ అపవాది కూడా మనల్ని ఏమి చేయలేదు. కానీ నువ్వే వాడికి చోటు ఇచ్చేస్తున్నావు. నువ్వే ఆ దుష్కార్యములు చేయువారితో సహవాసం చేసి వారి లక్షణాలు నువ్వు పొందుకుంటున్నావు. నీ యొక్క భక్తి జీవితం తగ్గిపోతుంది, నీ యొక్క వాక్యం చదువుకునే పరిస్థితి తగ్గిపోతుంది, ప్రార్థన చేసుకోవడం తగ్గిపోతుంది. ఎందువలనంటే దుష్కార్యములు చేయువారితో వారు నీకు ఎలాగుంటున్నారంట? సమీపంగా ఉంటున్నారంట. మరి అటువంటి దుష్కార్యములు చేయువారితోనూ నువ్వు సమీపంగా ఉంటే నీ జీవితం కూడా పాడైపోద్ది, నీ జీవితం కూడా పాడైపోద్దని. మరి ఇంకా దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడండి అంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు. ఆయనకు మనం మొరపెట్టినప్పుడల్లా అంటండి దేవుడు మనకు ఎలా ఉంటాడంట? సమీపంగా ఉంటాడంటండి. మరి దేవునికి మొరపెట్టే అనుభవం నీకుందా? దేవునికి మొరపెడుతున్నావా? మొరపెట్టడం అంటే ప్రార్థన చేయడమే. నువ్వు ఎప్పుడు మోకరించి ఆయనకు మొరపెడుతూ ఉంటావో ఆయన నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఆయన నీకు సమీపంగా ఉంటాడు, నీకు దగ్గరగా ఉంటాడు. అయ్యా నా బిడ్డ నా కోసం ప్రార్థన చేస్తుంది, నన్ను పిలుస్తుంది, నన్ను సమీపంగా ఉండమని ప్రార్థన చేస్తుంది, నా దగ్గరికి రాయా అని ప్రార్థన చేస్తుందని తండ్రి అంట. నువ్వు మోకరించి మొరపెట్టగానే నీ వద్దకు పరుగులెట్టుకుంటూ వచ్చేస్తాడు. మరి మొరపెడుతున్నావా? ఇగో చాలామంది మొరపెట్టడానికి సమయం ఉండటం లేదు కదండి. లోకంలో ఉన్న ఎంజాయ్ చేయడానికి సమయం ఉంటుంది, కానీ మొరపెట్టడానికి ఏముండటం లేదు, సమయం ఉండటం లేదు. మరి నీకు మొరపెట్టే సమయం లేకపోతే దేవుడు ఎలా నీకు సమీపంగా ఉంటాడు? నువ్వు నాకు ఎప్పుడు మొరపెట్టినా నేను వచ్చేస్తాను నీ దగ్గరికి. అదే సమయం అయినా సరే, తెల్లవారుజామైనా, మధ్యాహ్నమైన, రాత్రి అయినా, అర్ధరాత్రి అయినా సరే, నువ్వు ఎప్పుడు మొరపెడితే అప్పుడు నేను నీ వద్దకు వచ్చేస్తాను, నీకు సమీపంగా వచ్చేస్తాను అంటున్నాడు దేవుడు. మరి మొరపెడుతున్నావా? మొరపెట్టే అనుభవం నీకుందా? దేవుడికి సమీపంగా ఉండాలంటే, దేవుడు నీకు దగ్గరగా ఉండాలంటే మొరపెట్టు. కష్టంలోనైనా, నష్టంలోనైనా, సంతోషంలోనైనా, ఏ విషయంలోనైనా ఆయనకు మొరపెట్టే అనుభవం నీకుంటే దేవుడు నీకు దగ్గరగా ఉంటాడండి. దేవుడు మీకు సమీపంగా ఉంటాడండి. ఆయన మనకు సమీపంగా ఉండాలంటే ఆయన మనకు మొరపెట్టాలంట. చదువుకున్నది ఇప్పుడు ద్వితీయోపదేశ ఆయన ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకేమై ఉంటాడంట? సమీపంగా ఉంటాడు. మరి ఆయన నీకు సమీపంగా ఉండాలంటే మొదట ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. రెండోది ఏంటో తెలుసా? ఆయనకు మొరపెట్టాలి. మొరపెట్టు, ఖచ్చితంగా దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. ఇంకేం చేస్తే సమీపంగా ఉంటాడంటే కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము
కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. నేను అంటే మనం మొరపెట్టిన దినమునంట మన శత్రువులు ఏమవుతారంట, వెనకకు తిరుగుతారంటండి. నువ్వు దేవుడికి, అయ్యా నాకు ఈ కష్టం ఉందయ్యా, నాకు ఈ శ్రమ ఉందయ్యా, నా శత్రువులు నన్ను తరుముతున్నారు నాయన, నా శత్రువులు నన్ను నాశనాన్ని కోరుకుంటున్నారయ్యా, ఇదిగో నన్ను చంపాలని చూస్తున్నారు, నా యొక్క జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నారు, నా కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తున్నారని ఆయనకు మొరపెట్టినప్పుడంట ఆయన చేసే కార్యం ఏంటో తెలుసా? శత్రువులను వెనక్కి తిరిగేలా చేసి మన పక్షాన ఆయన ఉంటాడంటండి. ఇప్పుడు చదివాం కదా, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదుడు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియదు కదండి. ఒకసారి చూడండి, మనకు వచ్చిన శ్రమను బట్టి, బాధను బట్టి ఒకసారి ఎంతో రోధిచ్చేస్తాం, ఏడుస్తాం, అటు వెళ్తాం ఇటు వెళ్తాం, ఏయో ప్రయత్నాలు చేస్తాం, కానీ ఆ ప్రయత్నాలు ఏది కూడా సఫలం అవ్వదు. శోధన వెంబడి శోధన, శ్రమ వెంబడి శ్రమ, ఆపద వెంబడి ఆపద, ప్రమాదం వెంబడి ప్రమాద, శత్రువులు వచ్చేస్తారు. ఏ విధంగా మనల్ని ముంచేద్దామా, నాశనం చేసేద్దామా, చంపేద్దామా, వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అని పరిస్థితి వచ్చినప్పుడు మనం దేవునికి మొరపెడితేనంట ఆయన మన శత్రువుల్ని మన దాకా కూడా రాకుండా వెనుకకు తిరిగేలా చేస్తాడంట. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనకు తెలుసు, అవును దేవుడు మన పక్షాన ఉన్నాడు. అవును, దేవుడికి మొరపెట్టే వారి పక్షాన దేవుడు ఖచ్చితంగా ఉంటాడండి. దేవుడికి ఎవరైతే మొరపెడతారో యథార్థముగా వారి పక్షాన దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. వారికి ఏ ఆపద రాకుండా చేస్తాడు. ఆ శత్రువులు మనం వెనక్కి పారిపోయేలాగా దేవుడు చేయగలడండి. మరి దేవుడికి నువ్వు మొరపెడుతున్నావా? నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఎవరి ద్వారా అయితే నీకు ప్రమాదం పొంచి ఉందో, ఎవరి ద్వారా ఎవరో నీకు నాశనం చేయబోతున్నారని, ఇదిగో నన్ను చంపబోతున్నారని, నా పతనాన్ని చూడబోతున్నారని నీకు తెలిసి కృంగిపోయి కృషించిపోయి ఇంట్లో దాక్కుని ఉన్నావేమో, మొరపెట్టు దేవునికి. అయ్యా ఈ వ్యాధి ఎలా పోద్ది, ఈ సమస్య ఎలా పోద్ది, ఈ అప్పు ఎలా పోద్ది, ఈ తిప్పలు ఎలా పోతాయి, నా బిడ్డ జీవితం ఏంటండి, నా కూతురు జీవితం, నా భర్త జీవితం ఏంటయ్యా, పరిస్థితి ఎలాగైపోయింది ఏంటయ్యా. అయ్యా శత్రువులు పొంచి ఉన్నారు, అపవాది రూపంలో పొంచి ఉన్నారు, బంధువుల రూపంలో పొంచి ఉన్నారు, స్నేహితుల రూపంలో అయ్యా శత్రువులు తిరుగుతున్నారయ్యా నా పతనము కొరకు అయ్యానని దేవుని ఎదుట మొరపెట్టు. దేవుడు అంటే అప్పుడు నీ శత్రువులను సైతం వెనక్కి తిరిగి పారిపోయేలా చేస్తాడు. నీ పక్షాన ఆయన ఉన్నాడని ఆయన నీకు తెలియపరుస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటగా ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడంట ఆయన మనకు సమీపంగా ఉంటాడంటండి. రెండవది ఏంటి, ఆయన మొరపెట్టినప్పుడంట ఆయన మన సమీపంగా ఉన్నాడంట. అలాగే ఇంకోటి ఏంటంటే, మనము మొరపెట్టినప్పుడంట మన శత్రువులు వెనుతిరిగారని దేవుడు మన పక్షాన ఉన్నాడని దేవుడు మనకు తెలియపరుస్తాడంటండి. ఇంకెవరికి ఆయన సమీపంగా ఉంటారంటే, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను చూడండి. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగానున్నాడు. మొరపెట్టడం ఏంటండి, నిజముగా మొరపెట్టడం ఏంటండి అంటే, మొరపెట్టడం అంటే మనం చూడండి, కొంతమంది జాబ్స్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఏం చేస్తారో నిమిషం ఆగి, ప్రభా మరి ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నాను, లేదా నేను జాబ్కి వెళ్తున్నాను, పనికి వెళ్తున్నాను, మరి ఆయన క్షేమంగా తీసుకెళ్ళు, నీ కృప చూపించు, మళ్ళీ క్షేమంగా తీసుకెళ్ళి నా పనులే అపాయం జరగకుండా మళ్ళీ క్షేమంగా తీసుకొచ్చే అని చేసి వెళ్తారు కదా, అది మొరపెట్టడం. నిజముగా మొరపెట్టడం అంటే నీ ఇంటిలో ఏకాంతముగా మోకరించి అయ్యా అంటూ కన్నీరు కారుస్తూ మొరపెడతా చూస్తావా, అది నిజముగా మొరపెట్టడం. మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి కూడా ఆయన ఎలా ఉంటాడంటండి, సమీపంగా ఉంటాడంట. మరి మొరపెడుతున్నావా? కొంతమందికి ఆలోబొగలోకి వెళ్ళిపోతున్నాయి తప్ప, వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, కంచె వేసుకోవాలి, దేవుని తోడుగా తీసుకువెళ్ళాలి అని ఉండదు. కొంతమందికి కంగారుగా లేస్తాం, కంగారుగా చేసుకుంటాం, కంగారుగా వెళ్ళిపోతాం. తర్వాత ఏదో ఒకటి అక్కడ జాబ్ కాడో సంథింగ్ ఏదోటి జరుగుద్ది. కానీ మనం అంటండి మొరపెట్టినప్పుడు, అలాగే నిజముగా మొరపెట్టినప్పుడు అంట దేవుడు మనకు సమీపముగా ఉంటాడంట. మొరపెడుతున్నావా? మరి నీ కుటుంబం కోసం మొరపెడుతున్నావా? నీ బిడ్డల కోసం మొరపెడుతున్నావా? నీ సంఘం కోసం మొరపెడుతున్నావా? నీ దైవజనుల కుటుంబం కోసం మొరపెడుతున్నావా? ఈరోజు ఎంతమంది అండి, నా సంఘం బాగోవాలి, నా మందిరం దేవుని మందిరం బాగోవాలి,
దైవజనులు బాగోవాలి, దైవజనుల కుటుంబం బాగోవాలి, వాళ్ళు ఇంకా బలంగా వాడబడాలి, సంఘం ఇంకా అభివృద్ధాలని సంఘం కోసం భారంగా ప్రార్థించేవారు ఈ రోజులు ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఉంటారండి సంఘం కోసం, ఆ సంఘం మందిరంలో పడి సంఘ అభివృద్ధి కోసం ప్రార్థించేవారు ఉంటారు. నేను ప్రార్థించేవారి గురించి మాట్లాడతలేదు, అలాగ అందరూ ఉండాలని నేను చెప్తున్నాను. కానీ ఈరోజు ఎంతమంది ఉన్నారు మొరపెట్టేవాళ్ళు? మొరపెడుతున్నావా? మొరపెడితే అంట ఎవరు సమీపంగా ఉంటారంట? దేవుడు సమీపంగా ఉంటాడంట. నిజంగా మొరపెట్టడం కన్నీరు కావచ్చు, వేదన నిమిషంలో అయిపోయేది కదా అది. అలాగే ఇంకా ప్రార్థన చేసి నీకు సమయం తెలీదు, గంటలు చేస్తారు చూసారా, అది నిజముగా మొరపెట్టడం అంటే. అటువంటి గంటలు ఏకాంతంగా ఇంటికాడ ఏ జాబ్స్కి వెళ్ళని కొంతమంది ఉంటారు స్త్రీలైన వారు. అటువంటి వారు ఏం చేయాలంటే అండి, కుటుంబం కోసం, దేశం కోసం, వీరందరి కోసం, మందిరం కోసం, నీ యొక్క సంఘం కోసం, అనేక మంది పాడైపోతున్న వారి కోసం, దైవజనుల కుటుంబం కోసం, వారు మీటింగ్స్కి వెళ్తున్నారు, వారి ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళాలని వారి కొరకు మొరపెడుతున్నావా? మొరపెట్టు. నిజముగా మొరపెట్టు వారికి కూడా ఆయన ఎలాగున్నాడంటే అండి, సమీపముగా. అంటే దేవుడు మనకు సమీపంగా ఉండాలంటే మనం ఆయనకి నిజముగా మొరపెట్టాలి. మొరపెడుతున్నావా? ఆయన మొరపెడితేనంట మనకు ఎలా ఉంటాడంటే అండి, సమీపంగా ఉంటాడు. మనం ఆయనకి దగ్గర అవుతూ ఉండి, ఆయన మనకు దగ్గర అవుతూ ఉంటే ఈ దుష్కార్యములు చేసేవారు మన దగ్గరికి రారు, ఈ చెడు కార్యాలు చేసేవారు మన దగ్గరికి రారు. కానీ నువ్వు దేవుని యొక్క సమీపాన్ని కోరుకోకుండా ఆ దుష్టులు, ఆ దుష్కార్యములు చేసేవారి యొక్క సమీపాన్ని, వారిని దగ్గరగా చేసుకోవాలని చూస్తే నీ జీవితం పాడైపోద్ది, నీ కుటుంబం పాడైపోతే, నీ బిడ్డలు కూడా పాడైపోతారు. ఎందుకంటే వాళ్ళు చేసేమేంటయ్యి దుష్కార్యాలే చేస్తున్నారు తప్ప మంచి పనులు వారి జీవితాల్లో లేవు. దేవునికి విరోధంగా మాట్లాడతారు, దేవునికి విరోధమైన పనులు చేస్తారు, దేవునికి నచ్చని పనులు చేసే వారితో నువ్వు సాంగత్యం చేస్తూ ఉంటే, వారిని నువ్వు సమీపంగా దగ్గరగా నువ్వు చేర్చుకుంటే నీ జీవితం కూడా ఆ రీతిగానే ఉంటుంది. నువ్వు దేవుడిని సమీపంగా చేసుకోవాలనుకుంటే దేవుని యొక్క లక్షణాలు మనలోనికి వస్తాయి. ఆయన 2-3 కూడి నా నామంలో ఏకీభవిస్తే అక్కడ నేను ఉంటానన్నాడు ఆయన. వారికి నేను సమీపంగా ఉంటానన్నాడు ఆయన. వాళ్ళకి నేను దగ్గరగా ఉంటానంటున్నాడు ఆయన. ఈరోజు చాలామంది 4-5 కూర్చుంటే లోకపు వార్తల మాటలే చెప్పుకుంటున్నాం, కానీ చక్కగా కూర్చున్న పని అయిపోక ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామా, మన కుటుంబాల కోసం, మనం వెళ్ళే సంఘం కోసం, దైవజనుల కోసం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా, ఆయనకు మొరపెడదామా, ఆయన మన సమీపంగా ఉంటే మన జీవితాలు బాగుంటాయి, మన బ్రతుకులు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి, మన సంఘం బాగుంటుంది అని ఆలోచించేవారు ఎవరున్నారండి ఈ రోజుల్లో? చాలా తక్కువ మంది. దైవజనులు బాగోవాలని దైవజనుల కోసం ప్రార్థించేవారు ఉన్నారంటారా? ఉంటారు, తక్కువ మందే. వాళ్ళు వేలతో లెక్క పెట్టచ్చు. దైవజనులు బాగుంటే వారవులైన విశ్వాసులు చాలామంది ఉన్నారు. అయ్యో నా దైవజనుడు బాగుంటే మేము బాగున్నట్టే కదా, నా దైవజనుడు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే కదా, నా దైవజనుడు సమృద్ధిగా ఉంటే మేము ఉన్నట్టే కదా, ఏదైనా కష్టమని వెళ్తే దైవజనుడు ఆదుకుంటాడు కదా అని ఆలోచించేవాళ్ళు. ఎదుగుపోతున్నాడు దైవజనుడు, అయ్య బాబాయ్ కట్టినట్టు బట్టలు కట్టేస్తున్నారు, అవి కొనేస్తున్నారు, ఈ కొనేస్తున్నారు, తిరిగేస్తున్నారు, చెందేస్తున్నారు. అసూయ ఏంటి? విశ్వాసులు బాగుండాలి, వాళ్ళన్నీ కొనుక్కోవచ్చు, వాళ్ళన్నీ వేసుకోవచ్చు, వాళ్ళన్నీ తిరగచ్చు, కానీ దైవజనుడు కొనుక్కుని వారి కుటుంబం కొనుక్కుని ధరించుకుంటే తిరుగుతుంటే ఈరోజు విశ్వాసులకి ఏమొచ్చేస్తుంది? అసూయ వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు దైవజనులు బాగుండాలని ప్రార్థన ఏం చేస్తారు? వాళ్ళ కుటుంబం బాగోవాలని ఇంకా ప్రార్థన ఏం చేస్తారు? అంటే ఎప్పుడు దైవజనులు ఏం లేనట్టు చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, డొక్కు సైకిలో డొక్కు స్కూటర్ మీద తిరగాలి. అప్పుడు కొంతమందికి కళ్ళు ఎలా ఉంటాయి? చల్లగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. వాళ్ళ మీద కొంచెం బాగుండేటప్పటికి కొంతమంది, నేను అందరిని అంటలేదు, కొంతమంది విశ్వాసులకి ఏమొచ్చేస్తుందంటే కుళ్ళు వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది. ఎదిగేస్తున్నారు, కొనేస్తున్నారు, చేసేస్తున్నారు, చెందేస్తున్నారు. ఆ కుళ్ళు అసూయ ఉంటే నువ్వు ఎప్పటికీ దీవించబడవు. నీ మనసులో ఒక దైవజన కుటుంబం అనే కాదు, నీ పక్కోళ్ళైనా ఎదురోళ్ళని ఎవరైనా సరే ఎదుగుతున్న వారిని నువ్వు చూసి అసూయపడి కుళ్ళుకుంటే నువ్వు ఎప్పటికీ దీవించబడవు, నువ్వు ఎప్పటికీ ఆశీర్వదించబడవు. ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో నలుగుండిపోతావు. నీ మనసులో ముందు అది తీసేయాలి, ఆ ద్వేషాన్ని తీసేయాలి, ఆ అసూయని చూసేయాలి. ఆ ఎదుటివారు బాగుంటే రేపు పొద్దున మనకు ఏదైనా ఆపదైనా ఏదైనా పరిస్థితి అయినా కొంచెం సాయం చేయమని అడిగితే సాయము చేస్తారు. వాళ్ళు బాగోకూడదు, మేము బాగోకూడదు అంటే రేపు పొద్దున నీకు ఆపదతే ఎవరు ఏమీ చేయలేరు.
ఎవరింత సహాయం కూడా అందించారు. కాబట్టి దేవుడు మనకు సమీపంగా ఉండాలంటే మనం ఆయనకు మొరపెట్టాలి, నిజముగా కూడా మొరపెట్టాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకే సమీపంగా ఉంటాడు. ఇంకా ఎవరికి సమీపంగా ఉంటాడు అని అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాను చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమునకు సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా నున్నాడు. ఇక్కడ ఎప్పుడు మరలా దేవుడు మనకు సమీపంగా ఉంటాడంటే సహనముగా ఉన్న వారికి దేవుడు ఎలా ఉంటాడంటండి, సమీపముగా ఉంటాడంట. ఈరోజు చాలామందికి లేనిది ఏంటంటే సహనమే కదండి. సహనము, ఓర్పు చాలా తక్కువైపోయింది ఈరోజు చాలామందికి. ఆ ఓర్పు సహనం లేకుండానే అనేక కుటుంబాలు ఏమైపోతున్నాయంటే విచ్ఛిన్నమైపోతున్నాయి. ఏంటంటే నా మాట నెగ్గాలంటే నా మాట, నీ మాట నెగ్గాలంటే నీ మాట. అక్కడ ఏమైపోతుందంటే ఇద్దరి మధ్య మాట కుదరక సహనము కోల్పోతున్నారు. మాట మీద మాట, మాట మీద మాట, మాట మీద మాట వచ్చేసి చిన్న గొడవను సైతం ఏమైపోతుందంటే పెద్ద గొడవ అయిపోయి కుటుంబాలు ఏమైపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతుంది. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా, సహనము కలిగి ఉండటం వల్ల అంట దేవుడు మనకి ఏమై ఉంటాడంట, సమీపముగా ఉంటాడు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. కొంతమంది చూడండి, అయ్యో ఆవిడ ఎంతో శాంతమూర్తి, శాంతపరురాలు, శాంతపరుడు, అసలు ఏమన్నా ఏమీ అందో నిజంగా దేవుడు ఎంత గొప్ప సహనం ఇచ్చాడో, ఓర్పిచ్చాడో అని కొంతమంది సాక్ష్యం చెప్తూ ఉంటారు బయట వాళ్ళు. కొంతమంది అయ్య బాబోయ్ ఆవిడ, అయ్య బాబా ఆయన ఇంత మాట అంటే రయ్యమని లెగిసిపోతారు. అది పెద్ద తప్పు మాట కూడా కాదు. నువ్వు ఆవిడ నోరులో నోరెట్టి కన్నా వాళ్ళని పలకరించే కన్నా మెదలకుండా వెళ్ళిపోతాం మంచిది. గయ్యాల గంప, మూర్ఖత్వం కలిగిన వాడు, అయ్యబాబు వాళ్ళని అసలు తాకూడదు, వాళ్ళని అసలు ముట్టుకోకూడదు, వాళ్ళతో అసలు మాట్లాడకూడదు అని కొంతమంది సాక్ష్యం చెప్తారు. మరి ఈ రెండిట్లో ఏ సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? సహనం కలిగి ఉన్న ఆవిడ, సహనం కలిగి ఉన్న ఆయన అన్న సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? అమ్మో ఈవిడ మాట్లాడితే కొట్టినట్టు మాట్లాడుద్దే, దెబ్బలాడినట్టు మాట్లాడద్దే, ప్రతిదానికి రైమైలు ఆడిపోద్ది, అమ్మో ఈవిడితో మట్టికి పెట్టుకోకూడదు అన్న సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? దేవుడంట సహనం కలిగిన వారికి సమీపంగా ఉంటాడంట. మరి నీకు సహనం ఉందా, ఓర్పు ఉందా? ఈరోజు లేనిది అది, చాలామందికి లేనిదే అది. సహనాన్ని కోల్పోతున్నారు, ఓర్పును కోల్పోతున్నారు. అవి కోల్పోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. ఒకసారి ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏదో ఒక సందర్భం వస్తుంది, అయితే ఇద్దరు చెప్పేది ఒకటే. ఆయన ఒక పద్ధతిలో చెప్తాడు, ఈవిడ ఒక పద్ధతిలో చెప్తాడు. కానీ ఎవరికి వాళ్ళు ఏమంటారు, నేను చెప్పే పద్ధతే కరెక్ట్ అంటారు. ఆ పక్క ఉన్న వాళ్ళు నేను చెప్పే పద్ధతే కరెక్ట్ అంటారు. అయితే ఇద్దరు చెప్పేది ఒకటే. అక్కడ అది అర్థం చేసుకోక అలాగని సహనాన్ని కోల్పోతారు. పోన్లే ఆయన ఏదో చెప్పాడు కదా, ఆ మాట ప్రకారమే వెళ్దాం, ఇప్పుడు ఈవిడేదో చెప్పిందిలే, ఈవిడ మాట తగ్గించుకుందాంలే అన్నీ లేకుండా ఈరోజు చాలా కుటుంబాలు ఆ రీతిగా అయిపోయి కుటుంబాలు ఏమైపోతున్నాయో తెలుసా, విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి. నా మాట వింటలేదండి మీ అమ్మాయి, నా మాట వింటలేదండి, నేను చెప్పినట్టు చేయట్లేదండి, తన ఇష్టానుసారంగా చేసుకుంటుందండి, అలాగండి అని కొన్ని మాటలు చెబుతూ ఉంటాం. ఈవిడ చెప్పేది అదే, కాకపోతే ఆయన వెర్షన్ వేరేగా ఉంటుంది, ఈవిడ వెర్షన్ వేరేగా ఉంటుంది. కానీ అక్కడ చెప్పే సందర్భం, అక్కడ జరిగిన గొడవ అదంతా ఒకటే. కానీ అక్కడ ఏంటంటే సహనాన్ని కోల్పోతున్నారు ఈ రోజుల్లో. భార్యాభర్తల మధ్య మాట వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గి సహనం కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబం చక్కగా వెళ్తుంది. ఆ సహనాన్ని కోల్పోతున్నారు, వెంటనే దుష్టుడు ఎంటర్ అయిపోతున్నాడు, కుటుంబాలు ఏమైపోతున్నాయి తెలుసా, విచ్ఛిన్నమైపోతున్నాయి, విడిపోతున్నాయి. మేము బ్రతకలేమా, మేము ఎలాగైనా బ్రతికేస్తామని భార్యలు, నువ్వు లేకపోతే మేము బ్రతకలేమా అని భర్తలు. వీరిద్దరి మధ్యలో ఎవరంటే పిల్లలు పాడైపోతున్నారు. వీరిద్దరి మధ్యలో ఎవరు పాడైపోతున్నారండి, పిల్లలు వారి జీవితాలు, వారి భవిష్యత్తులు పాడైపోతున్నాయి. వీళ్ళు బాగానే ఎవరి దారి వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు. అపశోభం ఎరగిన పిల్లలు ఏం చేశారు, ఎవరో ఒకరు తగ్గించుకుని, ఎవరో ఒకరు బ్రతుకులు సరిచేసుకుని కుటుంబాలు కట్టుకుని ఉండి ఆ పిల్లల భవిష్యత్తు చూసుకుంటే ఎంత బాగుంటుంది. వారికి ఆశ ఉంటుంది కదా, నాకు తల్లి ఉండాలి, నా తల్లిదండ్రులు కలిసి ఉండాలి, నా తల్లిదండ్రులతో నేను సంతోషంగా ఉండాలి, వారి మధ్య నేను ఉండాలి, వారితో నేను చక్కగా కలిసిమెలిసి సంతోషంగా ప్రతి చోటకు నేను వెళ్ళాలి అని ఆ చిన్నపిల్లల హృదయాల్లో కూడా బాధ ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది, బిడ్డలు అన్న వాళ్ళకి.
వాళ్ళు చూస్తూ ఉంటారు పాపం వాళ్ళ ఫ్రెండ్స్ దాన్ని, వాళ్ళ డాడీ వచ్చాడు చక్కగా అన్నీ కొని పెడుతున్నాడు, అన్నీ తీసుకెళ్తున్నాడు అని అనుకుంటారు. తల్లి వస్తుంది, తల్లి చూపించే ప్రేమ చూస్తుంది. అయ్యో వాళ్ళ అమ్మ వచ్చింది, భలే ఎత్తుకుంటుంది, భలే తీసుకెళ్తుంది, అన్నీ కొంటుంది, మా అమ్మ రాలేదు, మా నాన్న రాలేదు అని వాళ్ళకి బాధ కలుగుద్ది. ఆ బాధ ఎందువల్ల వచ్చింది వాళ్ళకి? నీలో సహనం కోల్పోవడం వల్ల, ఈగోని విడిచిపెట్టకపోవడం వల్ల. అదే సహనం కలిగి సర్లే ఏదో చిన్న గొడవేదే కదా అయ్యింది, సర్దుకుపోతే వదిలిపోద్ది అని సర్దుకుని వెళ్ళిపోతే ఆ కుటుంబం ఎంత చక్కగా ఉంటుందండి. ఈ రోజుల్లో చాలామందికి ఆ సహనం లేక కోపం, ఆవేశం, నోటికి ఎంత వస్తే అంత అనేయడం, అవన్నీ ఎవరి లక్షణాలు అనుకుంటున్నారు? సైతాన్ లక్షణాలు. దేవుడు ఎప్పుడు విడగొట్టడండి, దేవుడు కలపాలనే చూస్తాడు. విడగొట్టేవాడు వాడు తెలుసా? సైతాన్ వాడికి నువ్వు చోటిస్తున్నావంటే దేవునికి సమీపంగా లేడు. ఎందుకంటే నువ్వు సహనం కలిగి లేవు, ఓర్పును కలిగి లేవు, నీలో సహించుకుని సర్దుకునే మనసు నీలో లేదు. అంటే నీలో ఎవరున్నారో? సైతాన్ ఉన్నాడు. దేవుని ఆత్మ ఉంటే సర్లే సర్దుపోదాం, ఈసారికి ఆయన మాట మీద ప్రకారం నడుద్దాం, గొడవ ఎందుకు అని సర్దుకుని సహనం కలిగి జీవించుకుంటే కుటుంబం ఎంత చక్కగా ముందుకు వెళ్తుందండి. ఆ సహనం నీకుందా? ఆ ఓర్పు నీకుందా? కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటున్నావా? ఊడబెరుక్కుంటున్నావా? జ్ఞానవంతురాలంట తన ఇల్లు కట్టుకుంటుందంటండి, మూర్ఖురాలు ఏం చేస్తుందంట? ఇల్లు ఊడబెరుక్కుంటుందంట. మరి జ్ఞానం కలిగి సహనము కలిగి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. కట్టుకుంటే నీ కుటుంబం కూడా చక్కగా ఉంటుంది. నువ్వు సహనం కలిగి ఉంటే దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. ఇంకెవరు సమీపంగా ఉంటారని నీకు లాస్ట్ మాట చెప్పి ముగించేసుకుందాం. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 10-11 చదువుతున్నాను చూడండి. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియకు దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసిబయటకే చూచున్నారని మనవి చేశాను. అందుకని నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంటే దేవుడు అంటండి పర్వతం మీద ఉన్న వారికి కూడా దేవుడు అంటండి పర్వతం మీద ఉన్న వారికి కూడా సమీపంగా ఉంటాడంట. ఇక్కడ ఏలియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆయన యెజబెలు చంపేయడానికి వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు పర్వతం మీదకి వెళ్ళు, నువ్వు పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను అను. పర్వతం అంటే దేవుని మందిరం. అంటే దేవుని మందిరంలో ఉన్న వారికి కూడా దేవుడు ఏమై ఉంటాడంటండి? సమీపంగా ఉంటాడు. మరి దేవుని మందిరానికి వస్తున్నారా? దేవుని సన్నిధికి వస్తున్నారా? దేవుడు మీకు సమీపంగా ఉండాలంటే మీరు ఆయన వద్దకు రావాలి, దేవుని మందిరానికి రావాలి. దేవుని యొక్క మందిరంలో వచ్చి ఆయనకు మొరపెట్టండి, అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు సమీపంగా ఉంటాడు. మొదట ఎవరంటే ఆయన ఆజ్ఞలు అనుసరించే వాడికి ఆయన సమీపంగా ఉంటారు. రెండోది ఏంటంటే ఆయనకు మొరపెట్టినప్పుడల్లా కూడా వారికి సమీపంగా ఉంటారు. తనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. నాలుగవది ఏంటంటే సహనము కలిగిన వారికి ఆయన సమీపంగా ఉంటాడు. అలాగే దేవుని మందిరంలోకి వచ్చేవారికి, దేవుని మందిరాన్ని విడవక ఆయన సన్నిధిలో ఉండేవారికి కూడా దేవుడు సమీపంగా ఉంటాడు. కాబట్టి దేవుడు మీకు సమీపంగా ఉండాలంటే ఇవి పాటించండి, ఖచ్చితంగా దేవుడు మీకు సమీపంగా ఉంటాడు. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. నిలబడిన నలుపురాన్ని ప్రభు వందనాలు. ఈ రీతిగా వాడుకున్నందుకు వందనాలు నాయన. అవును తండ్రి, నువ్వు ఎవరెవరికి సమీపంగా ఉంటావు ఈరోజు మాకు చక్కని మాటలు బోధించావు ప్రభా. నిన్న ప్రతి బిడ్డ వారి హృదయాలు భద్రపరుచుకునేలాగను అయ్యా వారు వాక్యానుసారమైన జీవితాలు జీవించే కృపా, ధన్యత, భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.